రాజకీయం హీటెక్కింది. కల్తీ మద్యం చుట్టే రాజకీయాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య పరస్పరంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. వైసీపీలో పాత స్నేహితుల చుట్టూ కల్తీ లిక్కర్ దందా తిరుగుతోంది. ఇప్పుడు జోగి రమేష్ వర్సెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు కూడా ఒకప్పుడు వైసీపీలో ఉన్నవారే. వారిద్దరు పాత స్నేహితులే. ఇప్పుడు ఇద్దరు చుట్టే కల్తీ లిక్కర్ దందాకు సంబంధించిన రాజకీయ రణరంగం తిరుగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జోగి రమేష్ కుట్రలు చేస్తున్నారంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్. తెరపైకి వసంత కృష్ణ ప్రసాద్ బావుమరిది లిక్కర్ దందా ఇప్పుడు బయటపడింది. కోటేశ్వరరావు, జనార్దన్ రావు ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్లు కూడా హల్చల్ చేస్తున్నాయి. నీ బావుమరిది సంగతి ఏంటంటూ జోగి రమేష్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే జనార్దన్ జోగి రమేష్ వాట్సాప్ చాటింగ్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే జోగి రమేష్ చెబితేనే కల్తీ లిక్కర్ తయారు చేశానని చెప్తున్నారు జనార్దన్. ఏకంగా ఆఫ్రికాకి వెళ్ళావా, ఆఫ్రికాలో సందర్శించావా, ఆఫ్రికాలో కల్తీ మద్యం తయారీకి సంబంధించి పరామర్శించావా అన్నీ కూడా జోగి రమేష్ చెప్పడం మూలంగానే నేను వెళ్ళి చూసొచ్చానని చెప్పి జనార్దన్ చెప్తున్నాడు. ఇక చంద్రబాబు బ్యాడ్ అయ్యేలా తంబల్లపల్లి తయారు చేశామని ఆయన చెప్తూ ఉన్నారు. కల్తీ లిక్కర్ కేసులో జనార్దన్ రావు సహా మరొక 14 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. సో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నారు. జనార్దన్ రావు చాటింగ్స్ కూడా ఇప్పుడు బయటపడ్డాయి. జోగి రమేష్ చెప్పడం మూలంగానే జోగి రమేష్ రకంగా ఫేస్ టైం ద్వారా నాకు కాల్ చేయమని చెప్పారు. నేను అలా కాల్ చేశాను. ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. మా ఇద్దరి మధ్య సంభాషణలోనే ఇవన్నీ విషయాలు చర్చకు వచ్చాయి. ఆఫ్రికాకు వెళ్ళిపోయి ఆఫ్రికాలో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో ఆ తయారీ కల్తీ మద్యం తయారీ నుంచి నేను చూసి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ మద్యం తయారీలో కూడా జోగి రమేష్ కీలక పాత్ర ఉందనేది జనార్దన్ రావు చెప్తున్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం జోగి రమేష్ మొదటి విజువల్లో మీకు కనబడుతున్న వ్యక్తి జోగి రమేష్ వసంత కృష్ణ ప్రసాద్ ఇద్దరు కూడా ఒకప్పుడు పాత స్నేహితులే. ఇప్పుడు ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వైరం మొదలైంది. జోగి రమేష్ కూటమి ప్రభుత్వం పైన కుట్రలు పడుతున్నారని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ అంటున్నారు. అయితే ఈ కేసులో వసంత కృష్ణ ప్రసాద్ ఇన్వాల్వ్ అవడానికి ప్రధాన కారణం ఆయన బావుమరిది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కోటేశ్వరరావు ఆయనే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బావుమరిది. ఆయన కూడా ఈ లిక్కర్ కల్తీలో ఉన్నారు. జనార్దన్ రావు కూడా చాలా స్పష్టంగా జోగి రమేష్ చేయడం మూలంగానే ఇదంతా చేస్తానని చెప్పుకొచ్చారు. ఒక్కసారి వాట్సాప్ చాటింగ్లు బయట పెట్టే ముందు వాట్సాప్ చాటింగ్లకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ దగ్గర ఉన్నటువంటి ఆ చాటింగ్స్ ని మీకు చూపించే ముందు జనార్దన్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. ఇక్కడ వాట్సాప్ చాటింగ్స్ మనం చూస్తున్నాం. పోసాని కోటేశ్వరరావు ఆయనకి ఇటు మరొక వ్యక్తికి అంటే జోగి రమేష్ కి మధ్యలో జరిగిన చాటింగ్ సంబంధించి ఇది ఒక డేటా అని చెప్పి ఒక చాటింగ్ ఇప్పుడు బయట వైరల్ గా మారింది. దాంట్లో నమస్తే సార్, చెప్పు జనార్దన్ అని చెప్పి అవతల వైపు నుంచి వ్యక్తి చెప్తూ ఉంటారు. సార్ ఈ వీక్ అమౌంట్ పంపించాను అని చెప్తే 15 lakhs వచ్చింది, 18 lakhs కదా రావాల్సింది అని చెప్పి అవతల వైపున వ్యక్తి ఒక మెసేజ్ రిప్లై ఇస్తాడు. దాని తర్వాత వచ్చి కలుస్తాను సార్ మిమ్మల్ని అని చెప్పి కోటేశ్వరరావు రిప్లై ఇచ్చినట్టుగా ఉంది. తర్వాత కలవడం కాదు బావ ఒప్పుకోరు అని చెప్పి ఇంకొక రిప్లై. సో రిమైనింగ్ అమౌంట్ పంపించు అని చెప్పి రైట్. ఇక్కడ A1గా ఉన్నటువంటి జనార్దన్ కి అండ్ కోటేశ్వరరావు మధ్య జరిగిన చాటింగ్ ఇది. సో జనార్దన్ ఇప్పుడు ఆ చాటింగ్ కూడా బయట పెట్టాడు. జనార్దన్ గతంలో జోగి రమేష్ కి ఆయనకు మధ్య జరిగిన చాటింగ్ సంబంధించినటువంటి విషయం కూడా కొన్ని బయటకి విడుదల చేయడం జరిగింది. ఇక్కడ జనార్దన్ కి కోటేశ్వరరావు మధ్య సంభాషణలు చూస్తూ ఉంటే కోటేశ్వరరావు జనార్దన్ కి రిప్లై ఇస్తున్న మెసేజ్ చూడండి. 15 lakhs వచ్చింది, 18 lakhs కదా రావాల్సింది, కలవడం కాదు బావ ఒప్పుకోరని ఒక మెసేజ్. తర్వాత అంటే బావ ఒప్పుకోరు ఇన్ ద సెన్స్ అటు అవతల వైపు నుంచి కోటేశ్వరరావు ఏమంటున్నారంటే వసంత కృష్ణ ప్రసాద్ ఒప్పుకోరు అంటే ఇక్కడ జోగి రమేష్ పాత్ర ఎంతైతే ఉందో ఈ చాటింగ్ ద్వారా వసంత కృష్ణ ప్రసాద్ పాత్ర అంతే ఉందనేది జనార్దన్ రావు చెప్పగానే చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత రిమైనింగ్ అమౌంట్ పంపించు అని చెప్పి ఒక మెసేజ్ కోటేశ్వరరావు నుంచి ఇటు జనార్దన్ రావుకి మెసేజ్గా వచ్చింది. నెక్స్ట్ వీక్ ఇలా చేయకు అంటే ఫుల్గా పే చేయి, ఇలా 15 lakhs కాదు 18 lakhs పే చేయమని చెప్పి కోటేశ్వరరావు రిప్లై కూడా ఉంది. సో మొత్తంగా ఇటు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి రాజకీయ నాయకులు. ఒకరేమో ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, గతంలో ఒకరేమో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన అంశం దానిలో సెంటర్ పాయింట్ వచ్చేసి జనార్దన్ రావు. సో జనార్దన్ రావు చెప్తున్న మాట ఆఫ్రికాకు వెళ్ళిపోయి రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో కల్తీ మద్యం తయారీని పరిశీలించి ఆంధ్రప్రదేశ్కు వచ్చి మొలకల చెరువులో ఒక ప్రాంతంలో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. ఇది ఎక్కడికి సరఫరా అయింది,
ఎన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతోంది? ఈ సరఫరా అనే దాని ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఆర్థికంగా వనరులు సమకూర్చుకోగలిగారు? అవన్నీ ఎవరెవరికి వెళ్ళిపోయాయి? ఇక్కడ ఈ మెసేజ్ ద్వారా అర్థమవుతున్న ఒక అంశం ఏంటంటే 15 లక్షల రూపాయల చొప్పున ప్రతి నెల వసంత కృష్ణ ప్రసాద్కి వెళ్ళిందా అనేటువంటి అనుమానం ఒకటి ఎలా కలుగుతుందనంటే, బావ ఒప్పుకోరు. ఎవరా బావ? వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ బావమరిది పోసాని వెంకటేశ్వరరావు చెప్తున్న మాట బావ ఒప్పుకోని రకంగా మెసేజ్ కూడా ఉందనంటే, దీంట్లో వసంత కృష్ణ ప్రసాద్ ప్రమేయం కూడా ఉందా అనేది ఒక చర్చ జరుగుతోంది. ఎస్, మా రిపోర్టర్ ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ గా ఒక రాజకీయ రణరంగం తెర మీద తీసుకొచ్చారు. పోసాని కోటేశ్వరరావుతో జరిగిన చాటింగ్ ని కూడా జనార్దన్ ఇప్పుడు బయట పెట్టాడు. దీంట్లో బావ ఒప్పుకోరు అనేది ఉంది. అంటే ఒక కల్తీ మద్యం తయారు చేసే వ్యక్తితో పోసాని కోటేశ్వరరావు మాట్లాడడం, 15 లక్షల రూపాయల ఆయన నుంచి తీసుకోవడం, అది బావ ఒప్పుకోని రకంగా మెసేజ్ రిప్లై ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఒక రకంగా దీంట్లో భాగస్వామిగా ఉన్నారనే చర్చ జరుగుతోందా? మనం బేసిక్ గా మొలకల చెరువు మద్యం కల్తీ వ్యవహారం రోజుకో కొత్త వ్యవహారంగా నడుస్తుంది. అంటే ప్రధానంగా ఎప్పుడైతే జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి దిగడం, ఎయిర్పోర్ట్ లో నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎక్సైజ్ పోలీసులు అతన్ని తీసుకువెళ్ళిన తర్వాత నెక్స్ట్ కాన్ఫరెన్స్ లో జోగి రమేష్ పేరు మీద అతను మాట్లాడుతూ వ్యవహారాన్ని క్లియర్ గా ఒక ఆడియోని పోలీసులు లీక్ చేయడం, ఆ తర్వాత వెంటనే వసంత ప్రసాద్ దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, దానికి కౌంటర్ గా జోగి రమేష్ మాట్లాడటం, ఇవన్నీ వ్యవహారాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో మరోవైపు నిన్న ఒక స్క్రీన్ షాట్ బయటకు వచ్చింది. జోగి రమేష్ వర్సెస్ జనార్దన్ మధ్య జరిగిన ఒక ట్రాన్సాక్షన్, లేదు వాళ్ళ మధ్య జరిగిన ఒక చాట్ ఏదైతే ఉందో, వాళ్ళ మధ్య జరిగిన చిట్ చాట్ ఏదైతే వాట్సాప్ గ్రూప్ లో జరిగిందో దాని స్క్రీన్ షాట్ బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బావ పోసాని సంబంధించిన వాళ్ళ బావ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన వ్యవహారంలో, పోసాని కోటేశ్వరరావుకి సంబంధించిన వ్యవహారంలో ఒక చాట్ బయటకు వచ్చింది. దీంట్లో ప్రతి నెల మామూలు ఇస్తున్నట్టుగా మామూలు ఇస్తున్నప్పుడు మామూలు ఇవ్వకపోతే బావ ఒప్పుకోరు, 15 లక్షలు మాత్రమే ఇస్తాను అంటే, ఈ స్క్రీన్ షాట్ల వ్యవహారం చూస్తే నిజంగానే ఇది పోలీసులు, అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, పోలీసులు కోటేశ్వరరావుని దొరికిన తర్వాత కోటేశ్వరరావు మీద పెట్టిన ఫస్ట్ అలిగేషన్ ఏంటంటే ఫోన్ పోయింది అని చెప్పారు. ఫోన్ ఎక్కడ పోయింది? బాంబేలోనే నేను సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వస్తున్నప్పుడు, అంటే విజయవాడకి వస్తున్నప్పుడు బాంబేలో నా ఫోన్ పోయింది అనేది కోటేశ్వరరావు చెప్పాడు అనేది ఎక్సైజ్ పోలీసులు చెప్పిన కథనం. ఆ తర్వాత ఎక్సైజ్ పోలీసులు ఒక వీడియోను రిలీజ్ చేశారు, అంతవరకు ఓకే. అయితే ఆ తర్వాత జరుగుతున్న స్క్రీన్ షాట్స్ ఒకటి, ఇప్పుడు వస్తున్న పోసాని కోటేశ్వరరావు కావచ్చు, లేకపోతే జోగి రమేష్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ కావచ్చు, ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇవి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. వసంత కృష్ణ ప్రసాద్ పేరుని ప్రస్తావిస్తూ ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడిన తర్వాత తన బావకు సంబంధించిన వ్యవహారాన్ని, కోటేశ్వరరావుకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన చాట్ ఒకటి, స్క్రీన్ షాట్ ఒకటి వైసీపీ గ్రూపుల్లో, లేదు లోకల్ గ్రూపుల్లో, అక్కడ మైలవరం గ్రూపుల్లో పెద్ద ఎత్తున తిరుగుతుంది. నిజంగానే దీన్ని నమ్మాలా, లేదు పోలీసులు దీనిదేమన్నా లీకులు ఇస్తున్నారా, లేదు ఇది ఏ ఎఫెక్టా లేకపోతే ఇంకో ఎఫెక్ట్ గానే మనం ప్రధానంగా మనకు అనుమానం ఏంటంటే, ఇక్కడ ఫోన్ పోయింది అనే మాటని జనార్దన్ రావే ఎక్సైజ్ శాఖ అధికారులకు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ స్క్రీన్ షాట్లు ఎలా వస్తున్నాయి? అదే కదా, అంతే కదా. ఇప్పుడు ప్రధానంగా ఒక ఫోన్ పోయిన తర్వాత దాన్ని రిట్రీవ్ చేయడానికి స్క్రీన్ షాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? స్క్రీన్ షాట్స్ అంటే మిగతా డేటా కావాలంటే కొంత సంపాదించవచ్చు, కానీ ఈ స్క్రీన్ షాట్లకు సంబంధించిన వ్యవహారం, లేకపోతే ఇప్పుడు తాజాగా మనం చూస్తున్న చాలా టెక్నాలజీ మార్పుల్లో ఇటువంటి అంశాలు ఎలాగ వస్తున్నాయి? అయితే ఇక్కడ కోటేశ్వరరావు పేరు మొదటి నుంచి కూడా వినపడుతుంది. ఈ మొలకల చెరువు కేసుకు సంబంధించిన కేసులో కూడా బహుశా పోలీసులు అతన్ని కూడా కొంత అనుమానించినట్టుగా మొదట వినపడ్డ పేరు. కానీ బట్ ఆ తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ ఆ వ్యవహారం మీద పూర్తిగా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడిన తర్వాత జోగి రమేష్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి బయటకు వచ్చింది, ఫోన్ షాట్. ఆ తర్వాత ఇప్పుడు అతని బావమరిది వసంత కృష్ణ ప్రసాద్ బావమరిది కోటేశ్వరరావుకు సంబంధించిన వ్యవహారంలో అది కూడా
స్క్రీన్ షాట్ బయటకు వస్తుంది. అంటే ఇక్కడ ఇక్కడ ఈ నిజంగా ఒక స్క్రీన్ షాట్ల వల్ల కూడా పొలిటికల్ రాజకీయ రంగంగా మారుతోంది. ఎప్పుడైతే టీడీపీ కార్నర్ అవుతోందో, జనార్దన్ రావు టీడీపీ కలిసి టీడీపీ కూటమిలో ఇవన్నీ జరుగుతున్నాయన్నప్పుడు వైసీపీకి అగేన్స్ట్ గా, జోగి రమేష్ కి అగేన్స్ట్ గా ఒక స్క్రీన్ షాట్ వచ్చింది. ఇప్పుడు జోగి రమేష్ దీంట్లో ప్రధానమైనటువంటి ముద్దాయిగా కాబోతున్నాడు అనేటువంటి చర్చ జరగగానే వసంత కృష్ణ ప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు సంబంధించి స్క్రీన్ షాట్ బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు రెండు పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. అంటే బేసిక్ గా ఇన్వాల్వ్ అయ్యారా లేదనేది సిట్ కదా క్లియర్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో సిట్ అధికారులు దాని మీద అశోక్ కుమార్ ని ఒక చీఫ్ గా ఇచ్చారు. నిన్నంతా సిట్ జనార్దన్ ఇంట్లోకి వెళ్ళింది. కొత్త అనుమానంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచారు. బహుశా అక్కడ ఉన్న ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే దీని మీద ఆర్టీవీ వసంత కృష్ణ ప్రసాద్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఏంటి ఇది ఇష్యూ అనేటప్పుడు ఆయన ఈ రోజు అందుబాటులో నేను విజయవాడలో లేనని చెప్తున్నారు. బహుశా మన టీం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసింది. బట్ ఆయన ఇక్కడ లేరు అని చెప్పి చెప్తున్నారు. బహుశా రేపు ఏదైనా మీడియా ముందు దీని మీద మాట్లాడతారా లేదా తెలియదు. అసలు నిజంగానే అంటే వాస్తవంగా జనార్దన్ అనే వ్యక్తి అక్కడ మైలవరంలో పుట్టాడు. ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆ ప్రాంతంలో ఉన్న నాయకులతో కావచ్చు వాళ్ళందరితో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి. అంటే ఈ వ్యాపార లావాదేవీలు అనుకోవచ్చు, లేకపోతే ఇతరితర సంబంధించిన వ్యవహారంలో కూడా ఈయనతో అందరికీ ఆ పార్టీలకి సంబంధం లేకుండా పార్టీ నాయకులందరితో కూడా ఇతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. నిజంగానే ఇప్పుడు ఈ వ్యవహారంలో కోటేశ్వరరావు పాత్ర ఏంటి అనేది కూడా తేలాలి. అలాగే జోగి రమేష్ పాత్ర ఏంటి అనేది కూడా తేలాలి. ఈ రెండు వ్యవహారాలు తేలినప్పుడు అసలు కథ బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. సిట్ ఇప్పటి వరకు కూడా తన ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తోంది, కానీ ఇప్పటి వరకు పూర్తి సమాచారం అయితే చెప్పట్లేదు. ఒకవేళ ఆ సమాచారాన్ని అఫీషియల్ గా ఏదైనా చెప్పే పరిస్థితి అయితే ఉంది. కానీ నిన్న 14 మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ 14 మందిలో అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ, ముఖ్య నాయకులకు అనుచరులు ఎవరైనా ఉన్నారా? ఈ 14 మందితో పాటుగా ఇంకెవరెవరి పైన విచారణ జరిగే అవకాశం ఉంది? ఇంకా ఏ కోణాల్లో విచారణ జరగవచ్చు? ఇప్పుడు జనార్దన్ రావుని నేను అదుపులో తీసుకున్నారు. అయితే ములకల్ చెరువుకు సంబంధించిన టీడీపీ నేత ఎవరు ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదు. కానీ అక్కడ పార్టీ మాత్రం వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది కదా. అయితే ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళలో పూర్తిగా కూడా అంటే సిట్ ఇక్కడ ఎక్సైజ్ సంబంధించిన అధికారులు ఎక్కడ దీనికి సంబంధించిన ఒక ప్రెస్ మీటో లేకపోతే ఒక ప్రెస్ నోటో ఏదో ఒకటి పెట్టి ఉండాలి. కానీ ఇప్పుడు వరకు కూడా దానికి సంబంధించి ఏమి చెప్పట్లేదు. ఇప్పుడు దాకా కొంతమందిని అదుపులో అయితే తీసుకున్నామని చెప్తున్నారు. కానీ అఫీషియల్ గా ఎవరెవరిని అదుపులో తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందికి ఏమన్నా జైలుకి పంపించారా లేదా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతోంది. బహుశా 2-3 రోజుల్లో